నా స్థితే బాగలేదు, నేనే ఆడ ప్రార్థన చేసేది. అవునా? నేనే బాగలేదు, నేను నీకెక్కడ ప్రార్థన చేసేది. అయితే దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమని ధైర్యపరుస్తున్నాడంటే, నీ పరిస్థితి అనేది ఏదైతే ఉందో, నీ రోగం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ దుఃఖం ఏదైతే ఉందో, నీ అవమానం ఏదైతే ఉందో, నీ పరిస్థితి ఏదైతే ఉందో, అది నువ్వు మనిషితో కాదు చెప్పటము. ఎవరితో చెప్పాలంటే నువ్వు దేవునికి చెప్పాలి. యోబు స్నేహితులతోనే వెళ్ళి చెప్పలేదు, మీ పరిస్థితులన్నీ మీరు మార్చుకుంటారా అని చెప్పలే. అతనికి ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన చేశాడంటే దేవునికి. ప్రార్థన చేయగా ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా, తిరిగి పొందుకోవడం ఎలా, దేని ద్వారా పొందుకున్నారంటండి? ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇక్కడ ఏదో డబ్బుతో పొందుకోలేదు, ఆస్తి అంతస్తులతో పొందుకోలేదు, ఘనము కీర్తి ఖ్యాతులతో వాటితో పొందుకోలేదు. కేవలం నీ నోట నుండి వచ్చు మాట, దేవుని పలుకు ఏదైతే ప్రార్థన ఉందో దాని నుండి నీ స్థితిని మార్చగలడు అని యోబు ద్వారా ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది ఏంటంటే, ఒక రోగ విషయం కావచ్చు, ఆస్తి అంతస్తుల విషయం కావచ్చు, మనుషుల విషయం కావచ్చు, విధమైనటువంటి అన్ని కూడా వాళ్ళకి చెప్తే తీరిపోతుంది, వీళ్ళకి చెప్తే తీరిపోతుంది, అక్కడికి పోతే తీరిపోతుంది, ఆయన దగ్గరికి పోతే తీరిపోతుంది, ఇక్కడికి వెళ్తే ఇదే తప్ప మైండ్ లో. అరే, దేవుణ్ణి ఒకసారి మనం అడిగితే తీరిపోతుందా? దేవుణ్ణి అడిగితే కోల్పోయిన ఆరోగ్యం వస్తుందా? దేవుణ్ణి అడిగితే పోగొట్టుకున్నది మరలా వస్తుందా? దేవుణ్ణి అడిగితే నాకు ఇల్లు వస్తుందా? దేవుణ్ణి అడిగితే నాకు ఉద్యోగం వస్తుందా? దేవుణ్ణి అడిగితే నాకు వివాహం అవుతుందా? దేవుణ్ణి అడిగితే నాకు గర్భఫలం వస్తుందా? దేవుణ్ణి అడిగితే నా గత పాప జీవితం అంతా మారిపోతుందా? వీటికి ప్రశ్న అవును. అడగలేదు గనక అవి అలానే ఉన్నాయి, అడిగితే గనక నెరవేర్చబడతాయి. పొందుకోవడం ఎలా? సింపుల్. ఏంటి? ప్రార్థన. అని ఇన్ని మనుషులతో నువ్వు మాట్లాడుతున్నావు, చెబుతా ఉన్నావు, నీ కష్టాలు అందరికీ చెప్తున్నావా? నీ బాధ అందరికీ చెప్తా ఉన్నావా? అందరితో మాట్లాడుతున్నావా లేదా? అవునా కదా? మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనము ఏం చేస్తున్నాం తెలుసా? దేవునితో మాట్లాడే అనుభవాన్ని మనము నేర్చుకోవటానికి ఇష్టము పడట్లేదు. దానికి ఏం అడ్డం వస్తుంది తెలుసా? సమయం అనేటువంటిది అడ్డం వస్తుంది. దానికి ఏం అడ్డం వస్తుంది తెలుసా? మనుషులు అనేవాళ్ళు అడ్డం వస్తుంది. దానికి ఏం అడ్డం వస్తుంది తెలుసా? పని అడ్డం వస్తుంది, ఉద్యోగం అడ్డం వస్తుంది, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, పిల్లలు, సమస్తము అడ్డం వస్తూ ఉంటాయి. అవునా? అవి అడ్డం వచ్చిన తర్వాత నీ ఆత్మీయ జీవితం కొంచెం 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 పతనం అవుతూ వస్తుంది. నేను 15 సంవత్సరాల క్రిందట పని చేసేటప్పుడు ఆదివారం ఎప్పుడు కూడా నేను బంక కొట్టేవాడిని కదా మందిరానికి. ఎందుకంటే ఆ రుచి నాకు తెలుసు కనుక. నేను అందరికి పేమెంట్ ఇవ్వాలి. నేను మంచి స్థాయిలో ఉన్నాను. దాదాపు 40-50 మంది ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ నా కోసం వెయిట్ చేస్తారు. అందరికీ చెప్పాను, 1 గంట 2 గంటలకు వచ్చేస్తాను, అందరూ సైడ్ దగ్గర ఉన్నానని చెప్పేవాడిని. వెళ్ళి అప్పుడే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని నేను. వాళ్ళు ఎంతో ఓపిక. మొదట కొంచెం కష్టమైంది, దాని తర్వాత మధ్యాహ్నం వరకు పని చేసి ఒక సగం కూలన్నా వస్తుందని చెప్పి అప్పటి వరకు వాళ్ళు పని చేసేవాళ్ళు. అంటే ఎప్పుడు నీవు మొదట దేవునికి స్థానం ఇస్తావో అప్పుడు నీ స్థితి, నీ స్థానం రెండూ మారుతాయి. ఎప్పుడు దేవునికి, మందిరానికి తప్పించుకోవడం ప్రారంభిస్తావో అది అలవాటు అవుతుంది. అవునా? దొంగకి దొంగతనం అలవాటు అయితే మానుకోవడం కష్టం. అవునా? అవునా కాదు? స్కూల్కి తెప్పించుకునే పిల్లలకి ఒక 2-3 రోజులు ఇంట్లో కూర్చోబెట్టండి, నువ్వు ఎంత ఫోర్స్ చేసినా కాలు నొప్పి, చేయి నొప్పి, లేనివన్నీ కూడా వచ్చేస్తాయి. మనము దేవుని మందిరానికి తప్పించుకోవడం ప్రారంభిస్తే కూడా అటెండెన్స్ లేక, లెసన్స్ మిస్ అయ్యి, ఆ క్లాస్ తప్పిపోయి మన జీవితంలో నేర్చుకునే పాఠాలు కొన్ని అక్కడ మిస్ అవుతాం. మనం అవి మిస్ అయితే మరలా నువ్వు నేర్చుకోవచ్చు. దేవుని వాక్య పాఠం అనేటువంటిది మిస్ అయితే నువ్వు మరలా నేర్చుకోలేవు. హల్లెలూయా. ఇది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ విధమైనది వచ్చినప్పటికీ నువ్వు ఆన్ టైం చర్చిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, నేర్చుకోవాలి. నేను చెప్పాను, పాపానికి అలవాటైన వాడు పాపం చేస్తూనే ఉంటాడు. మందిరాన్ని తప్పించుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకుంటూనే ఉంటారు. తప్పించుకోకూడదు.
ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప దినం. 2 గంటలు దేవుని స్తుతించడం. ఈ 2 గంటల ద్వారా వారం అంతా నీ మీద క్షేమము, ఆయువు, ఆరోగ్యము, సమృద్ధి అన్ని కూడా దేవుడు నింపబడి నిన్ను ముందుకు నడిపిస్తాడు. రోజున వాటి విషయంలో మన పరిస్థితి ఏంటి? ఇంకొక మాట చదువుకుందాం. అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం. అక్కడ ఒక కార్యము గురించి రాయబడింది. 2వ అధ్యాయం 9-10. అతని యథార్థతను ఇంకానూ కూడా నీ యథార్థ ఇంకను వదలవా? అందుకతడు ఏం చెప్పాడు తెలుసా? ఓ పిచ్చిదానా, మూర్ఖురాలా, వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. మనము దేవుని వలన లేమి, కీడు, బాధ, దుఃఖాన్ని ఏమన్నా మనం అనుభవించదమా? ఎంత మంచి అద్భుతమైనటువంటి మాట చెప్తా ఉన్నాడు అతను. ఓ పిచ్చిదానా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకూడదంట? ఎవరు మాట్లాడకూడదంట? చెప్పండి. దేవుని నమ్మిన నీవు ఆ మాట మాట్లాడకూడదు. ఏంటి? ఏమని? నీ యథార్థత విషయమైతే ఏదైతే ఉందో, నీ పక్కింటి వాళ్ళు వెనక ముందు నువ్వు సమాజంలో నడుస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినప్పటికీ వాటి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి ఏదో దేవునికి తెలీదా? తెలుసా? తెలీదా? అరే దేవునికి నేనేదో తెలుసు, ఈ మనుషులకు తెలియాల్సిన అవసరం నాకు లేదు. దేవుని నమ్మి ఉన్న నీవు, నీకు కలుగు నష్టము, బాధ, దుఃఖము, వేదన ఇవన్నీ ఎలా కలుగుతాయని నువ్వు అనుకుంటున్నావు? అంత తెలివి లేని దానిలాగా నువ్వు మాట్లాడద్దు. ఇది స్పష్టమైన విశ్వాసము, 100% విశ్వాసం, నమ్మకం ద్వారా పలకబడుతున్న మాట. అయ్యో పాస్టర్ గారు, ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంటి? నాకు బాధ వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు రోగం వచ్చింది. ఎక్కడొచ్చింది? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఏ విషయంలో వచ్చింది? ఎవరి పొరపాటు వలన వచ్చింది? ఈ కలిమి, లేమి, దుఃఖము, వేదన, రోగము ఏ విషయంలో వచ్చింది? ఎక్కడ వచ్చింది? సహోదరుడా, ఆత్మానుసారంగా చచ్చిపోతా ఉన్నా. నీ శరీరం కాదు దేవునికి కావాల్సింది, నీ ఆత్మ దేవునికి కావాల్సింది. ఈరోజున యోబు అక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, కలిమి, లేమి, ఇరుకు, ఇబ్బందులు మనకి వచ్చునని నీవు అనుకుంటున్నావా? మనము దేవుని యందు ఏమై ఉన్నాము? విశ్వాసం కలిగి ఉన్నాము, నమ్మకము కలిగి ఉన్నాము. రోజు నువ్వెలా ఉండాలి? ఆ 3వదిగా చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడి, తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేటువంటి వ్యక్తి దానిని పోగొట్టుకును, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, నీతి నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రాణం అంటే చాలా మందికి ఆశ అండి. ఎవరికి ఆశ ఉండదు? ప్రతి ఒక్కరికి ఆశ. కానీ దైవ ధ్యానము, దేవుని వాక్యము వింటూ ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళకు ప్రాణం మీద ఆశ ఉండదు. ఏంటయ్య గారు ఇంటి చెప్తున్నారు, ఎట్ట చచ్చిపోమంటారా? మళ్ళీ హల్లెలూయా. మీరు చచ్చిపోవాలని చెప్పట్లేదు, ఆత్మీయంగా బతకండి అని చెబుతా ఉన్నాను. సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతో మంది దైవ సేవకులు, స్త్రీలు, సహోదరులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనేక మంది తన నామ నిమిత్తమై అవమానపడుతున్నారు, కొట్టించుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళ స్థితి 2 రెట్లు వృద్ధి చెందుతా ఉంది. కొట్టిన వారు, తిట్టిన వారు మారిపోతా ఉన్నారు, నిజ దేవుని తెలుసుకుంటా ఉన్నారు. అనరాని మాటలు అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో చేరుతా ఉన్నారు. ఎందుకంటే చేసిన తప్పును క్షమించాలి. ఏమా మహంగడకరపు హల్లెలూయా. ఈ రోజున దేని నిమిత్తమైతే నీవు
హింసించబడుతున్నావో, దూషింపబడుతూ ఉన్నావు. మన కుటుంబంలో మనము దూషింపబడుతున్నాం, హింసింపబడుతున్నామే తప్ప దేవుని విషయమై మనం ఎప్పుడు ఒక మాట అనిపించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని చెబుతున్నాడు? ప్రభువు నిమిత్తము, సువార్త నిమిత్తము నువ్వు ఎప్పుడైతే దూషింపబడి, బాధపడి, దుఃఖపడి, అవమానపరచబడతావో ఒకసారి దాని నిమిత్తము వచ్చు ఆనందము, సంతోషము. జస్ట్ అప్పుడు నేను బాధ కలిగించవచ్చేమో, కానీ ఆయన నిమిత్తము పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థము కానేరదు. ఇంకొక మాట చదువుకుందాం. ఎప్పుడు ప్రభు నిమిత్తము మనము అవమానము, నిందను అక్కడ అనుభవిస్తామో మరలా ప్రభు దానికి రెండంతల మహిమ, ఘనత, కృప, ఆయువు, ఆరోగ్యము, రెట్టింపు కలిగిన ఐశ్వర్యము, ఆయువును ఆయన ఇస్తాడు. ఎప్పుడు దేవుని కొరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తావో నీ సమయాన్ని ఆయన వెచ్చిస్తూ నిన్ను ఆశీర్వదిస్తాడు. 4వ విషయము, ఆయన ఏమి వెలిగించేవాడై ఉన్నాడో ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఉండగా పోగొట్టుకుంటే ఆమె దీపముని వెలిగించి దానిని వెతకదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తెలుసండి ఈ కథ? ఒక స్త్రీ నాణెములు పోగొట్టుకుంటది. ఆమె దీపాన్ని వెలిగించి రోజంతా వెతికితే దొరక్క సాయంకాలం ఏం చేస్తుంది? రాత్రి దీపాన్ని వెలిగించి మరి శ్రద్ధగా వెతుకుతుంది. హల్లెలూయా. ఈ దీపము దేని సాదృశ్యంగా నీకు చూపుతా ఉంది తెలుసా? నీ చీకటి బ్రతుకుని వెలిగించుకో అని జాగ్రత్తగా, ముందుగా ఆత్రము పడి నీ జీవితాన్ని వెలిగించుకొని ఒక స్త్రీ చేసిన క్రియను బట్టి దేవుని వాక్యము ఈ రోజున మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువు మన కోసము ఎంతో త్యాగము చేశాడు. ఆయన ఆల్రెడీ మన దీపాన్ని వెలిగించి ఉన్నాడు. వెలిగించిన దీపం ఇంకా ఇప్పుడు వెలుగుతానే ఉంది. ఏం తెలుసా? నన్ను నిన్ను వెలిగించాడు కనుకనే ఈరోజు మనం ఇంకా వెలుగుతూనే ఉన్నాం. ఇది ఆరిపోకుండా చూసుకోవాలి. ఇది ఆరిపోకుండా చూసుకోవాలంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్త కలిగి ఈ వెలుగు అనేటువంటిది నీ జీవితం నుండి పోగొట్టుకోకూడదు. ఎప్పుడు నీ చీకటి బ్రతుకు అనేటువంటిది ఉంటుందో వెలుగు నువ్వు పొందుకోవాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం విన్నప్పుడు నీ జీవితం, పాడైపోయిన జీవితం మరలా దేవుడు నీకు వేయిస్తాడు బహుమానంగా. పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. జారిపోయి కింద పడిపోయిన ప్రతి దానిని కూడా మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? పోగొట్టుకున్న అనుభవం నీకు ఉన్నప్పుడు. అనుభవం లేకపోతే తిరిగి ఏది సంపాదించలేము. అర్థమవుతుందా? కష్టం విలువ తెలియాలి, పోగొట్టుకున్న విలువ తెలియాలి, దాన్ని ఎలా సంపాదించాలో మరలా దాని యొక్క విలువ నీకు తెలియాలి. ఎప్పుడు దాని విలువ నీకు తెలుస్తుందో ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను వెలిగిస్తూ ఉన్నాడని అర్థం అవుతుందో ఒక్కొక్కటి ఏది పోగొట్టుకున్నావు. సో ఆత్మీయ జ్ఞానంతో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు ఒక్కొక్కటిగా. ఈరోజు చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, పలానిది నేను ఆ రోజున పోగొట్టుకున్నాను, పలానిది నేను ఆ రోజున ఇంతవరకు ఇంకా నాకు దొరకలేదు, ఇంకా నాకు రాలేదు. అసలు పోగొట్టుకున్న దాని మీద శ్రద్ధ ఏ రోజైనా ఉందా నీకు? దానిని నువ్వు శ్రద్ధగా వెతికినట్లయితేనే నీకు దొరుకుతుంది. పోగొట్టుకున్నది రద్దు, ఇప్పటి వరకు కూడా దాని ఆలోచన లేదు, నువ్వు దాని గురించి వెతకట్లేదు, మరి ఎలా దొరుకుతుంది నీకు అది? ఈ రోజున జీవితం కావచ్చు, ఆస్తి, అంతస్తు, డబ్బు ఏదైనా కావచ్చు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. ఎట్లా చెప్పారు ఆ మాట? బైబిల్లో అనేక మర్మాలు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోక అక్కడే వదిలేని చెప్పారు ఎవరైనా? అంతే. నీ ఆలోచన అనేటువంటిది సరైన రీతిలో ఉంటే ఎక్కడ పోగొట్టుకున్నావో దేవుణ్ణి అడిగి అక్కడ వెలిగించుకుంటావు నీ జీవితాన్ని. ఇంకొక మాట కూడా చాలా చక్కటి మాట, 15వ అధ్యాయం అదే 18-20 వచనాలు ఒకసారి చదువుకున్నాం. లూకా సువార్త. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను.
లేచి తండ్రి యొద్దకు. దీన్ని మనము ఏది గుర్తు చేస్తా ఉందండి ఈ వాక్యము? తప్పిపోయిన కుమారుడు. అవునా? ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవిత చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. ఈ యొక్క ఉపమానం అనేటువంటిది మన జీవితాల్లో ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటామో చాలా 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 ఆశీర్వదించబడినటువంటి వారముగా మనం ఉంటాం. పోగొట్టుకున్నది మరలా నీ దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? వెదకాలి. వెదికిన తరువాత ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఏం పోగొట్టుకున్నాను అసలు, నేను ఎలా పొందుకోవాలి నేను దాన్ని అసలు? అవునా? ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయినారని చెప్పి అలాగే వదిలేస్తారా పిల్లల్ని? లేదా పిల్లలు అట్లనే ఉండిపోతారా? ఏం చేస్తారు? మళ్ళా ఫెయిల్ అయితే ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారు. కానీ ప్రయత్నం చేయటం ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 కుమారులకు ఆస్తి పంచిపెట్టాడు. చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. మంచిగా జల్సాలు చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ, జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నదంతా ఖర్చు చేసేసాడు. ఖర్చు చేసేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడుకోకుండా ఆ రోజున అలాగే ఉంటే జీవితం నాశనం అయిపోయింది, నరకానికి వెళ్ళిపోవటమే. తను ఏం ఆలోచన చేశాడంటే, నేను పోగొట్టుకున్నది మరలా ఎలా నేను పొందుకోవాలి అని ఆలోచన చేశాడు. నా తండ్రి నన్ను క్షమిస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అట్లని చెప్పేసి 20-30 సార్లు క్షమిస్తాడని తప్పు చేస్తే అవుతుందా? 20-30 సార్లు చెప్పించుకుంటూ అవుతుందా? ఏం చేశాడు ఈ చిన్న కుమారుడు? తన తప్పును తెలుసుకున్నాడు. ఎన్నిసార్లు అంట? ఒకేసారి. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడంట? తండ్రి ఎద్దుకు వచ్చాడు. దేనికోసం వచ్చాడంట? అంటే అట్లీస్ట్ పోగొట్టుకున్న దాంట్లో కొంతైనా నేను పొందుకోవాలని వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అని వీని ఆలోచన ఏమైంది? అట్లీస్ట్ పని వాళ్ళ చేతిలో అయినా అన్నం తింటే చాలా అనుకున్నాడు. అంటే మంచి ఫుడ్ లేదు, మంచి బట్ట లేదు, మంచి జీవితం లేదు. ఇలాంటి స్థితిలో అక్కడే ఉండిపోతే చచ్చిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఏం చేశాడు? నా తండ్రి నన్ను క్షమిస్తాడు. ఎంత నమ్మకం చూడండి అసలు. ఈరోజు మనకు ఆ నమ్మకం లేదు. నా తండ్రి నా స్వరం వింటా ఉన్నాడు, నా తండ్రి నా మొర వింటా ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. ఈ నమ్మకాలు లేవు మనకు. పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంచినప్పుడే కార్యాలు జరుగుతాయి మనకి. అవునా కాదా? ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు జస్ట్ ఒక ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తూ వస్తున్నాడు. అందుకు గడిచిన 2-3 రోజుల నుంచి నా బిడ్డలకు బాగలేదు. సో ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేసి టాబ్లెట్ ఇస్తూ ఉన్నా. దేవుడు స్వస్థపరచలేడా? చేశాడు. ఈ రోజున కూర్చుంటుందో లేదో అనుకున్నా. నా కూతురు 3-4 గంటలకు లేచి తెల్లవారుజాము నుండి తలనొప్పి, జ్వరం. దేవుని మహాకృపను బట్టి వచ్చి కూర్చుంది. వారి విశ్వాసమే వారిని బాగు చేసింది. ఆ బిడ్డల విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేసి దేవుడు మేలు చేస్తాడు. ఇంత చిన్న వయసులో దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. మన బిడ్డలందరికీ మనం నేర్పించాల్సింది అదే. మొదటి డాక్టర్ని కాదు, మొదటి టాబ్లెట్ని కాదు మనం నేర్పించాల్సింది. మనుషుల మీద ఆధారపడటం కాదు నేర్పించాల్సింది. అలా నీలో లేదు అంటే నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదు. నీవు కూడా అలానే ఉన్నావు కనుకనే నీ బిడ్డలకు కూడా అది నేర్పిస్తావు. నీ క్రియలు నీ బిడ్డల ద్వారా తెలుస్తుంది. హల్లెలూయా. నీ క్రియలు బిడ్డల ద్వారా తెలుస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు తన యొక్క మరల పునర్జీవాన్ని, అంటే గడిచిన మంచి జీవితాన్ని పొందుకోవటానికి ఆలోచన చేసి డౌట్తో వచ్చాడు. తండ్రి ఏం చేశాడంటే సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చేశాడు. ఈరోజు మన జీవితాల్లో పోగొట్టుకున్నది ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు నోరు తెరిచి అడుగుతావా? హల్లెలూయా. ఏంటి? నోరు తెరిచి అడుగుతావా? చాలా మంది ఏంటంటే అడగటానికి ఆత్మ సిద్ధమే, లేకపోతే శరీరం సిద్ధమే. అసలు నువ్వు సిద్ధమా? కొన్ని వాటికి శరీరం సహకరించదు, కొన్ని వాటికి ఆత్మ సహకరించదు. ఆత్మ దేనికి సహకరించదు? శరీరాన్ని అన్నిటికీ సహకరిస్తుంది. చాలా చాలా
నిన్నటి రోజున తలనొప్పి, ఒళ్ళ నొప్పులు, గొంతు నొప్పి విపరీతమైంది. అస్సలు తట్టుకోలేని పరిస్థితి నాకు. అసలు రోజుకి నిలబడి వాక్యం చెప్తాను కూడా తెలియని పరిస్థితి. చాలా విపరీతమైన తలనొప్పి. కానీ దేవుణ్ణి అడిగాము, దేవుడు సహాయం చేశాడు. నాకు కావాల్సింది పొందుకునే జ్ఞానము, శక్తిని, కృపను ఆయన నాకు ఇచ్చాడు. ఈరోజు మనం ఏం పోగొట్టుకుంటున్నాం? అసలు ఆత్మీయ జీవితాన్ని, ఆస్తుల అంతస్తులు పోగొట్టుకునే గుర్తుంది అన్నిటికీ కూడా, జ్ఞాపకం ఉంది. కానీ ఆత్మీయ జీవితం ఎక్కడ పోగొట్టుకున్నాం అనేది మాత్రం మర్చిపోతాం. ఆత్మ ఎక్కడ బాధపడుతుంది అన్నది మాత్రం మర్చిపోతాం.